Then he goes on to speak about the eye in relation to money in verse 22. 22వ వచనంలో డబ్బుకు సంబంధించి ఆయన కన్ను గురించి చెప్తూ ఉన్నాడు. The lamp of the body is eye. If the eye is clear, your whole body will be full of light. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. That means it's a question of how you look at money. That's the thing. ఇక్కడ ప్రశ్న ఏంటంటే డబ్బును నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అన్నదే ప్రాముఖ్యమైన విషయం. If your eye is bad, that means you look at it as something very important, most important for your life on earth. నీ కన్ను చెడ్డదైతే ఈ భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైనది డబ్బే అని నువ్వు చూస్తూ ఉంటావు. Your body will be full of darkness. అప్పుడు నీ దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. And if the light that is in you is darkness, how great is that darkness? It's amazing how many people who got all their doctrines right. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. అనేక మందిని చూసినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి. And who are good Christians and in the eyes of others who go to church services regularly, who got their doctrines right. వాళ్ళు మంచి క్రైస్తవులుగా ఉంటారు, ఇతరుల దృష్టిలో మంచివారుగా ఉంటారు, సంఘానికి వాళ్ళు క్రమంగా వెళ్తూ ఉంటారు, వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగా ఉంటాయి. Who look down on other dead denominations. ఇతర మృతమైన శాఖల్ని వాళ్ళు తక్కువ చేసి చూస్తూ ఉంటారు. They love money tremendously, and sometimes it's those people in those dead denominations who are more free from the love of money. కానీ వీళ్ళైతే ఎంతో ధనాశని కలిగి ఉంటారు. ఆ మృతమైన శాఖల్లోనే ధనాశి నుంచి విడుదల పొందిన వారు ఉంటారు. Than many who claim to be in New Testament pattern churches. క్రొత్త నిబంధన ప్రకారం నడపబడుతున్న సంఘాలని చెప్పుకునే వారిలో ఎంతో ధనాశ ఉంటుంది. Who love money immensely. ఎంతో తీవ్రంగా వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. It means a lot to them. వాళ్ళకి అది ఎంతో విలువైంది. So ask yourself some fundamental questions like this. కాబట్టి ఈ విధంగా ప్రాథమికంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. Do you get excited when you get a little more money? కొంచెం ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నువ్వెంతో ఉత్సాహంగా ఉంటున్నావా? Then you love it. అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావని. Do you get depressed when you lose it? Then you love money. నీవు డబ్బును పోగొట్టుకున్నప్పుడు ఎంతో నిరాశపడుతున్నావా? అలా అయితే నువ్వు డబ్బును ప్రేమిస్తున్నట్లే. Our joy must be completely unaffected, will be completely unaffected if it is in the Lord alone. మన ఆనందం అనేది కేవలం ప్రభువులోనే ఉన్నట్లయితే వీటిలో దేన్ని బట్టి కూడా మన ఆనందం పోగొట్టుకోము. If it is not in the Lord, but in earthly things, then it will be affected by our income going up or down, or when we suffer a loss. అది ప్రభువునందు మాత్రమే కాక ఈ భూ సంబంధమైన విషయాల్లో ఉన్నట్లయితే మన ఆదాయం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మన ఆనందం మీద అది ప్రభావం చూపిస్తుంది. And then he went on to make a tremendously important statement. ఆ తర్వాత ఎంతో ప్రాముఖ్యమైన మాటను ఆయన చెప్తున్నారు. In Matthew 6 in verse 24. Remember, this is one of the wrong attitudes to have. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక తప్పుడు వైఖరి. It's as wrong as having a revenge or hatred, పగ తీర్చుకోవటం, ద్వేషించటం, or seeking the honor of men. All these other things that we spoke about earlier, telling lies. మనుషుల యొద్ద ఘనతను కోరుకోవటం, అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ మనం ముందు చూసాము. The love of money is in the same category as taking revenge. ధనాశ కూడా పగ తీర్చుకోవటంతో సమానం. Hatred, telling lies, ద్వేషించటంతో, అబద్ధం చెప్పటంతో, lusting after women, స్త్రీలను మోహపు చూపులు చూడటంతో, anger. It's in the same categories. One more wrong attitude. కోపంతో, ఇదే జాబితాలో ఉంటుంది. ఇది కూడా మరొక తప్పుడు వైఖరి. ఇది To love money. ధనాశను కలిగి ఉండటం. And then Jesus says in verse 24, ఆ తర్వాత 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, no one can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. Either he will hate the one and love the other. Matthew 6:24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. Or he will hold on to one and despise the other. లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. You cannot serve God and mammon. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. The two masters are not God and the devil. ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సైతాను కాదు. There is no Christian who feels that he can serve God and the devil. ఏ క్రైస్తవుడు కూడా నేను దేవుణ్ణి సేవించవచ్చు, సైతాను కూడా సేవించవచ్చు అని ఎవరు అనుకోరు. No Christian has such a crazy idea. ఏ క్రైస్తవుడు కూడా అలాంటి ఆలోచనను కలిగి ఉండలేడు. No Christian loves the devil. ఏ క్రైస్తవుడు కూడా అపవాదిని ప్రేమించడు. Nobody. ఎవరు. But the two masters are not God and Satan. కానీ ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సైతాను కాదు. The two masters are God and money. ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సిరి. And there are a lot of Christians who think they can love God and love money. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను దేవుడిని ప్రేమించవచ్చు, సిరిని, డబ్బుని కూడా ప్రేమించవచ్చు.
who don't think they can love God and Satan, but they do think they can love God and money. నేను దేవుణ్ణి సైతాన్ని ప్రేమించవచ్చు అని ఎవరు అనుకోరు, కానీ నేను దేవుణ్ణి ప్రేమించవచ్చు, డబ్బును కూడా ప్రేమించవచ్చు అని మాత్రం అనుకుంటారు. But Jesus demolished that idea and said, you cannot do it. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన ఎంతో పడగొట్టి నీవు ఆ విధంగా సేవించలేవని చెప్తున్నాడు. There are people who think they can serve God and serve money. చాలా మంది ఈ విధంగా అనుకుంటారు, నేను దేవుని సేవించవచ్చు, డబ్బుని సేవించవచ్చు, You cannot do it. కానీ నువ్వు ఆ విధంగా చేయలేవు. And this is so important in our day where we find so many Christian leaders and preachers అనేక మంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే మనకెంతో ఇది ప్రాముఖ్యమైనది. who are always asking people to give money to their ministry. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పరిచర్య కోసం డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని ప్రజలను అడుగుతూ ఉంటారు. And a lot of that money that goes into their ministry goes to enable this great preacher వాళ్ళ పరిచర్యలోకి వెళ్ళే డబ్బు చాలా వరకు ఎక్కడికి వెళ్తుందంటే to live a very luxurious lifestyle 10 times better than the people who are giving him money. ఈ బోధకుడు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఆ డబ్బు వెళ్తుంది. ఆ డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకంటే కూడా 10 రెట్లు విలాసవంతమైన జీవితాన్ని ఆ బోధకుడు గడుపుతూ ఉంటాడు. That's a crime. అది నేరం. That if people on earth don't judge it, God will severely judge such people. ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు అటువంటి వారిని తీర్పు తీర్చకపోయినా దేవుడు ఎంతో తీవ్రంగా వారికి తీర్పు తీరుస్తాడు In the final day, చివరి దినమున. can you imagine Jesus taking money from poor people మీరు ఈ విధంగా ఊహించుకోగలరా? యేసుక్రీస్తు ప్రభువారు పేద ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకొని and living at a much higher standard than them himself? ఆ పేదవాళ్ళ కంటే కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు మీరు ఊహించగలరా? Is that the Jesus you see in Scripture? లేఖనాల్లో ఆ యేసునే మీరు చూస్తున్నారా? Far from it. కానే కాదు. Jesus would not take money from poor people యేసుక్రీస్తు ప్రభువారు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని and live at a higher standard himself. ఆయన ఎంతో ఉన్నతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించడు. There are many today, however, who call themselves servants of God, who take money from poor believers కానీ ఈనాడు అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని దాసులమని చెప్పుకుంటూ పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని and live in a luxurious lifestyle themselves. That is a crime of the first order. ఎంతో విలాసవంతమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఇది ఎంతో పెద్ద నేరం. And if Jesus were here, he would take a whip and chase such people right outside the church. ఒకవేళ ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నట్లయితే కొరడా పట్టుకొని అటువంటి వారిని సంఘంలోంచి బయటికి తోలివేసేవాడు. He would say, listen, if you want to make money, go out and do business somewhere else. Go and do some other work. ఒకవేళ మీరు డబ్బే సంపాదించుకోవాలనుకుంటే మీరు వెళ్ళి ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోండి, లేక ఎక్కడైనా పని చేసుకోండి. Earn as much as you can and do what you like. మీరు ఎంత సంపాదించుకోండి, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. But don't take money in God's name from people who give for God's work. కానీ దేవుని పేరు చెప్పుకొని దేవుని పని నిమిత్తం ప్రజలు డబ్బులు ఇస్తున్నప్పుడు and use it to live luxuriously. వాటిని తీసుకొని ఎంతో విలాసవంతంగా మీరు జీవిస్తున్నారు. God has ordained that those who preach the gospel should live of the gospel. That's written very clearly in 1 Corinthians 9. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, సువార్త చెప్పువాడు సువార్త ద్వారా పోషించబడాలని. And many people misuse that verse. కానీ అనేక మంది ఆ వచనాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా ఉపయోగిస్తారు. 1 Corinthians 9 verse 14 says, మొదటి కొరింథీ 9:14 ఈ విధంగా చెప్పబడింది, the Lord has directed those who proclaim the gospel to get their living from the gospel. మొదటి కొరింథీ 9:13 సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెను అని ప్రభు నియమించి ఉన్నాడు. It's right సరే అయింది అది. for those who preach the gospel to receive gifts, ఎవరైతే సువార్త ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు బహుమానాలను తీసుకోవచ్చు, to take care of their earthly needs. వాళ్ళ భూ సంబంధమైన అవసరాలు తీర్చబడటానికి. But the Lord has not directed that those who proclaim the gospel should live luxuriously. కానీ ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళు ఎంతో విలాసవంతంగా జీవించాలని ప్రభు ఏం చెప్పలేదు. From the gospel, that he hasn't directed. వాళ్ళు సువార్త వలన విలాసవంతంగా జీవించాలని ప్రభు చెప్పలేదు. That is the result of the covetousness of preachers. ఆ బోధకుల యొక్క దురాశను బట్టి అలా జరుగుతుంది. And we see plenty of examples of that in Christendom today, who misuse that verse and live at a far higher standard of life than the people who support them. ఈనాటి క్రైస్తవ్యంలో అనేక మందిని మనం ఇలా చూస్తూ ఉంటాం. ఈ వచనాన్ని ఉపయోగించుకొని
వాళ్ళు తప్పుగా చూపించి ఎవరి దగ్గర అయితే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకంటే ఎంతో ఉన్నతంగా విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నవారు. So, there is an example of the danger that Jesus spoke about, thinking that you can serve God and serve money. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రమాదం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీవు దేవుణ్ణి సేవించగలవు, డబ్బును కూడా సేవించగలవు అనే ప్రమాదంలో నువ్వు ఉంటావని.